మందకృష్ణ మాదిగన్న గారి ఆధ్వర్యంలో అన్నగారి నాయకత్వంలో సుదీర్ఘ ఉద్యమం, విరామం పెరిగిన ఉద్యమం సుమారు 30 సంవత్సరాలు జరుగుతున్నటువంటి మాదిగలకు ఉపకులాలకు రాజ్యాంగ ఫలాలు సమానంగా పంపిణీ చేయాలని చెప్పి సదుద్దేశంతో ప్రధాన డిమాండ్తో జరుగుతున్నటువంటి ఎంఆర్పిఎస్ ఆత్మగౌరవ ఉద్యమం నిజంగా విరామం లేని ఉద్యమం ఈ ఉద్యమం అన్ని వర్గాలకు మరి సామాజిక న్యాయం అందించాలనే లక్ష్యంతో జరుగుతున్నటువంటి ఉద్యమం. ఈరోజు ఈ ఉద్యమం మీద సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి మరి తీర్పు ఇవ్వడం ఇది మాదిగల విజయం అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఆర్పిఎస్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యమ కార్యకర్తకు ఈ విజయం మరి వర్తిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కీలక తీర్పు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాదిగల గెలుపులో ప్రధాన పాత్ర పోషిస్తూ మరి ముందు నుంచి అండగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మోడీ గారు ఇచ్చినటువంటి హామీని ముందుకు నడిపించి ఈరోజు సుప్రీంకోర్టులో ఒక అనుకూలమైనటువంటి తీర్పు రావడానికి మరి ప్రభుత్వమే కారణమైన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా లక్ష్యాన్ని సాధించడం కొంత ఆలస్యమైనప్పటికీ మాదిగలు అంతిమంగా మాదిగల విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ విజయంలో ప్రతి ఒక్కరికి కూడా కీలక పాత్ర పోషించే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి మరి ప్రతి ఒక్కరికి అన్ని పార్టీలకు అన్ని సంఘాలకు మరి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును వెంటనే అమలు చేసే విధంగా రాష్ట్రాలు చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ.